ఎళ్లి తీసుకొని రాంగా ఇక్కడనే మేము అడ్డంగా ఉండి మాకు తెలిసింది మార్నింగ్ కాబట్టి. అడ్డంగా ఉండి ఇక్కడ వెయిట్ జేసినాం. వాళ్ళు అక్కడ నిలబడగానే సార్‌కి ఫోన్ చేసినాం ఎస్ఐ సార్‌కి. సార్ మరి ఇట్లా మీరు చెప్పినారు కదా! మేము ప్రూఫ్ కోసం సీసీ కెమెరా పెట్టినాం. వాళ్ళు దొరికిర్రు మాకు. రండి సార్ అని కాల్ చేస్తే ఎస్ఐ సారు ఒక కానిస్టేబుల్ తీసుకొని ఇక్కడికొచ్చిండు ల్యాండ్ దగ్గరికి. రాగానే వాళ్ళ ముందటనే ఇగ దొరికిపోయారు కాబట్టి పెద్ద పెద్ద రాళ్ళు, కట్టెలు వాళ్ళ అమ్మనే కట్టెలు పోయి అందించింది వాళ్ళందరికి. వాళ్ళ ముగ్గురు పోలీస్ వాళ్ళ ముందటనే జరిగిందంతా? ఆ! పోలీసోళ్ళు అచ్చిర్రు చూసిర్రు. మొత్తం షార్టర్ బాక్సులు మొత్తం 3 జస్ట్ బిఫోర్ నైటే మేము కొనుక్కొచ్చి ఆడ పెట్టినాం. 3 షార్టర్ బాక్సులు. తెల్లారిపోయి కోసుకొచ్చేసిర్రు కొత్త బాక్సులు. అయి పోగానే ఎస్ఐ సార్ రాకముందుకే మొత్తం రాళ్ళు పగలగొట్టేయడము, మన రాళ్ళేసుకొని మొత్తం తుక్కు తుక్కు చేసేసిర్రు అవన్నీ. సార్ వచ్చిండు చూసిండు. మొత్తం అవన్నీ ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాడు. అందరిని స్టేషన్‌కి రమ్మని చెప్పేసి ఎళ్ళిపోయాడు సారు. ఆడికెళ్ళాక సార్ గూడా కేస్ ఫైల్ చేయాలా? ఒకసారి మాట్లాడుకుంటారా మీరు? ఒక ఛాన్స్ ఇస్తా మాట్లాడుకుంటారా? కేసు ఫైల్ చేయాలా అన్నాడు. ఆళ్ళుండి సరే సార్ మాట్లాడుకుంటాం అది అని రిక్వెస్ట్ చేసిర్రు. సరే అని చెప్పేసి ఒక డేట్ పెట్టి పోయి మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న రోజు ఏమైంది? అడిగినాం మరి ఆ రోజు కూడా మేము చెప్పాము మాకు ఉద్దేశపూర్వకంగా కొన్న ల్యాండ్ అయితే కాదది. ఇప్పటికైనా సరే మేము పే చేసిన అమౌంట్ అప్పటికే అన్నాం మేము. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాము. మేము కట్టిన అమౌంట్ నీకు ల్యాండ్ ఇవ్వడం ఇష్టం లేకపోతే మేము కట్టిన అమౌంట్ మాకు రిటర్న్ ఇచ్చేయండి. లేదా మొత్తం అమౌంట్ తీసుకొని ల్యాండ్ పెట్టేయండి. లేదంటే చెప్పు ఎవళ్ళంతట వాళ్ళే ఉంటాం. లేదా నా ల్యాండ్ అన్నా తీసుకో నువ్వు. నేను అమ్మిస్తా నీకు అని చెప్పేసి కంప్లీట్‌గా మీరు ఎలా అంటే అలా చేద్దాం క్లోజ్ చేద్దాం అని చెప్పి మాట్లాడిర్రు. అవసరం లేదు మేము అమ్మేస్తాము. సంతకాలు పెట్టేస్తాం, రిజిస్ట్రేషన్ చేస్తాం, మనీ మాకు అప్పచెప్పని చెప్పేసి టైం ఇచ్చిర్రు. మేము దగ్గర 3 మంత్స్ అడిగినాం. ఎందుకంటే పెద్ద అమౌంట్ అరేంజ్ చేయడం కష్టం అని చెప్పేసి. వాళ్ళు లేదు మాకు 45 డేస్‌లో 1 మంత్‌లోనే కావాలని పెట్టిర్రు. అలా మాట్లాడంగా ఒక 45 డేస్ టైం ఇచ్చిర్రు. అది చాలా కష్టమైన విషయమే 45 డేస్ అరేంజ్ చేయడం అంటే. దానికి కూడా అగ్రీ చేసినాం. అందులో భాగంగానే ఇంకా వాళ్ళకి ఎక్స్‌ట్రా అమౌంట్ ఇచ్చినాం మేము. ఇది అయిపోతుంది కదా! వీళ్ళు అన్న కాడికి ఓకే అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది అని చెప్పేసి అనుకున్న అమౌంట్‌కి 1,50,000 ఎక్కువైంది. మళ్ళా అక్కడున్న ఇల్లు మాదే. ఆ ఇల్లు కూడా వాళ్ళకే ఇచ్చేసినాం. ఆ ఇల్లు కూడా వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పినాం. ఇచ్చేస్తామని చెప్పినాక కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయితది అనుకున్నాం. అమౌంట్ అరేంజ్ చేసుకుంటే కంప్లీట్ క్లోజ్ చేసేద్దాం అన్నారు. అమౌంట్ అరేంజ్ చేసినాం. 45 డేస్‌లో అటు ఇటు కష్టపడి అమౌంట్ అరేంజ్ చేసినాం. అక్కడిక్కడ మనీ తీసుకొచ్చి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు రెండొక్కసారి సమస్య అయితది కావచ్చు. ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది నారాయణపేట మండలం మాది. నారాయణపేటలో చేపియాలి. ఇల్లు అనేది సబ్ రిజిస్ట్రేషన్ లింగారెడ్డిపల్లి అక్కడ సిద్దిపేటలో. సిద్దిపేటలో చేపియాలి. అక్కడ ఇక్కడ ఒకరోజు ఇబ్బంది అయిద్దామని చెప్పేసి ఫస్ట్ ఒకటి పెడదామని చెప్పిర్రు. అలా వీళ్ళు అన్న ప్రకారంగానే ఇల్లు కూడా